డాలర్స్కి నాకు వచ్చిన కమిషన్ $300. అదేవిధంగా ఈ లాస్ట్ 1 ఇయర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, లాస్ట్ 1 ఇయర్లో వచ్చినటువంటి ఇన్కమ్ $2400. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు మంత్కి ఎంత ఉంది ఏంటి అనేది కూడా. అదేవిధంగా ఒకసారి లాస్ట్ ఇయర్ది కూడా మీకు ఇక్కడ రెవెన్యూ చూపిస్తున్నాను. సో జనవరి 2019 మొత్తం, జనవరి టు డిసెంబర్ 2019 వరకు వచ్చినటువంటి రెవెన్యూ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం Amazon.comని చాలా సార్లు ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అంటే సాధారణంగా అమెజాన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కనుక కిందకి స్క్రోల్ చేస్తే బికమ్ అన్ అఫిలియేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ టైం కనుక మీరు ఇది ఓపెన్ చేస్తే సైన్అప్ అనే బటన్ క్లిక్ చేసి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో మీరు ఇక్కడ మీ అమెజాన్ అకౌంట్తో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇక్కడ కూడా క్రియేట్ అయిన అకౌంట్ అని చెప్పి కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఒక 3 స్టెప్స్ మనం మెయిన్గా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు పేమెంట్కి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే మన పర్సనల్ అడ్రస్ ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు యూఎస్ సిటిజనా కాదా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ స్టెప్లో మీరు ఏంటి అంటే మీ వెబ్సైట్ అడ్రస్ అలాగే మీ మొబైల్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏ వెబ్సైట్స్లో ఈ అమెజాన్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, అలాగే మీరు ఏ మొబైల్ యాప్లో ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో అవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు మీ 50 వెబ్సైట్స్ ఆర్ 50 యాప్స్ వరకు మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు అవి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు వెబ్సైట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వెబ్సైట్ లేని వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫేస్బుక్ అకౌంటో లేదా ట్విట్టర్ అకౌంటో ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ మీకు ఏదైతే మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఇది ఇండియా అయితే Amazon.inలో చేయాలి, యూఎస్ అయితే Amazon.comలో చేయాలి. ఖచ్చితంగా ఇది మీరు ఏ కంట్రీలో ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ కంట్రీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో మీరు ఇక్కడ ఏవైతే పేజెస్లో లేకపోతే ఛానల్స్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ ఛానల్ లింక్స్ అనేది మీరు ఇక్కడ ఇస్తే సరిపోతుంది. యాప్ అయితే కూడా ఆ మొబైల్ యాప్ది ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ పేజ్ అయితే ఆ పేజ్ కంప్లీట్ URL ఇవ్వాలి తప్ప ఓన్లీ facebook.com అని ఇస్తే సరిపోదు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అవన్నీ ఓకే అనుకుంటేనే మీకు అప్రూవల్ అనేది వస్తుంది. విధంగా ఒకటైనా సరే వెబ్సైటో యాపో ఇస్తేనే మీకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో యూట్యూబ్ ఛానల్ అయితే కనుక మీరు ఆ యూట్యూబ్ ఛానల్ URL ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఒక ఫేస్బుక్ పేజ్ది URL ఇస్తాను. సో నేను ఎగ్జాంపుల్కి ఒక ఫేస్బుక్ పేజ్, డమ్మీ ఫేస్బుక్ పేజ్ ఇస్తున్నాను. సో మీరు మీ వెబ్సైట్ మొబైల్ యాప్స్ క్లిక్ చేశాక నెక్స్ట్ అని ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఏంటి అంటే మీ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ స్టోర్ ఐడి అనేది మీకు పబ్లిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు అది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అది మీరు మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వచ్చు, మీ నేమ్ ఇవ్వచ్చు, మీకు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఏంటంటే పబ్లిక్కి కనిపిస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఎలా కావాలో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ చూపిస్తుంది మీ వెబ్సైట్స్ లిస్ట్ ఏముంది, యాప్స్ లిస్ట్ ఏముంది అనేది. సో మీకు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి అసోసియేట్ స్టోర్ ఐడి కనుక అందుబాటులో లేకపోతే నెంబర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మీ వెబ్సైట్ గురించి, అలాగే అది ఏ టాపిక్ గురించి మీ వెబ్సైట్ ఉంది అనేది ప్రైమరీ టాపిక్, సెకండరీ టాపిక్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ వెబ్సైట్కి లేదా యాప్కి మీకు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే మీరు ఏ కేటగిరీస్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, మీకు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, పెయిడ్ సెర్చా, ఈమెయిలా, షాపింగ్ పోర్టలా, ఆఫ్లైనా, డిస్ప్లే అడ్వర్టైజింగా, సోషల్ నెట్వర్క్సా, ఫోరమ్సా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ వెబ్సైట్కి రెవెన్యూ అనేది ఏ విధంగా ఎర్న్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు యాడ్సెన్స్ ద్వారా అయితే కనుక అది, లేదంటే వేరేదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు మీ వెబ్సైట్కి లింక్స్ బిల్డ్ చేస్తూ ఉంటారా, అలాగే మీకు యూనిక్ విజిటర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీరు ఫినిష్ అంటే మీకు అవన్నీ ఇచ్చి వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం క్లియర్గా ఒకసారి చదివితే బెటరు. చదివి మీరు ఫినిష్ అని క్లిక్ చేస్తే మీకు మీ అకౌంట్ అనేది రివ్యూకి వెళ్తుంది. సో ఒకసారి మీ అకౌంట్ రివ్యూ జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే మీకు అప్రూవల్ వస్తుంది. ఎప్పుడైతే మీకు అప్రూవల్ వస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయగలుగుతారు.
ఉదాహరణకు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి నేను ఒక అప్రూవల్ ఉన్నటువంటి ఒక అకౌంట్లో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటి అంటే మీ స్టోర్ ఐడి అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రోడక్ట్ లింకింగ్, ఈ ప్రోడక్ట్ లింకింగ్ మీద క్లిక్ చేసి ప్రోడక్ట్ లింక్స్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్ ప్యూరిఫైర్కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ప్రస్తుతం నేను ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పి వెతకడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ప్రోడక్ట్స్ డిస్ప్లే అవుతాయి. దాని పక్కనే మీకు గెట్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఆ గెట్ లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ లింక్ను కనుక క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తే మీకు కమిషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీ స్టోర్ ఐడి కూడా మీకు అక్కడ ఈ లింక్లో చూపిస్తుంది. అదే మనకి ఇంపార్టెంట్. సో జస్ట్ బిల్డ్ లింక్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదంటే గెట్ లింక్ అని క్లిక్ చేసినా మీకు ఆ ప్రోడక్ట్ లింక్ అనేది వస్తుంది. సో దాన్ని మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మీ వెబ్సైట్లో ఈ విధంగా బ్యానర్స్ ప్లేస్ చేసి కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు. సో ఎవరైనా సరే ఈ బ్యానర్ క్లిక్ చేసి కనుక ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి కమిషన్ మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. అదేవిధంగా లింక్ టు ఎనీ పేజ్, ఇక్కడ మీరు ఒక కేటగిరీ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఎలక్ట్రానిక్స్లో ఏదో ఒక కేటగిరీ క్లిక్ చేశాను. సో ఆ తర్వాత నేమ్ యువర్ లింక్, అక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చి మీరు గెట్ HTML అనగానే మీకు కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అదేవిధంగా లింక్ టు సెర్చ్ రిజల్ట్స్, లింక్ టు ఎనీ పేజ్. సో ఇక్కడ మీరు ఏంటంటే ఏ ప్రోడక్ట్కి అయినా కూడా మీరు ఆ ప్రోడక్ట్ లింక్ ఇక్కడ ఇస్తే అది మీ ఐడితో లింక్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగే లింక్ టు సెర్చ్ రిజల్ట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్యూటర్స్ అని తీసుకుని గేమింగ్ అని చెప్పి నేను ఇస్తున్నాను, ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను. గెట్ HTML అనగానే మీకు దానికి సంబంధించినటువంటి ఇది వస్తుంది. మీరు ప్రివ్యూ చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు ఇదిగోండి. సో ఎవరైనా సరే ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఏదైనా ప్రోడక్ట్ కనుక పర్చేజ్ చేస్తే నాకు దానికి సంబంధించినటువంటి కమిషన్ అనేది వస్తుంది. అలాగే మరొక అద్భుత అవకాశం ఏంటి అంటే అమెజాన్ బౌంటీ ప్రోగ్రామ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరైనా సరే మీ లింక్ క్లిక్ చేసి కనుక అమెజాన్ ప్రైమ్ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకుంటే మీకు 100 రూపీస్ అనేది వస్తుంది. అది ఎలా ఏం చేయొచ్చు అనేది కూడా మీకు కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే అమెజాన్లో బిజినెస్ వాళ్ళు కొత్తగా కనుక జాయిన్ అయితే మీకు 200 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమెజాన్ ఆడిబుల్కి కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే కొత్తగా సైన్అప్ అయితే మీకు 150 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే కేవలం ఆ ప్రోడక్ట్సే కాకుండా ఈ అమెజాన్ సర్వీసెస్ సంబంధించినటువంటి వాటిని కూడా మీరు ప్రమోట్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇదే విధంగా అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ మీ వెబ్సైట్స్ మొబైల్ యాప్ లిస్ట్ని అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మీ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయొచ్చు. అలాగే మీ ట్రాకింగ్ ఐడీస్ని కూడా మీరు ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. పేమెంట్ మెథడ్ కావచ్చు, మీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. పేమెంట్ హిస్టరీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ వేరే అకౌంట్కి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ మంత్ 30 డేస్లో జరిగినటువంటి సేల్స్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఎన్ని ఐటమ్స్ షిప్ అయినాయి, టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఉంది, ఎన్ని ఆర్డర్స్ జరిగినాయి, అలాగే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, కన్వర్షన్స్ ఎంత జరిగినాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఈ విధంగా డాష్బోర్డ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎర్నింగ్స్ రిపోర్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవ్వండి ఏ ఐటమ్స్ ఆర్డర్ అయినాయి, అలాగే ఏ వెబ్సైట్లో అయినాయి, డేట్, ప్రైస్. మీకు ఇప్పుడు లాస్ట్ 30 డేస్ది చూపిస్తున్నాను. సో మీకు లాస్ట్ 30 డేస్లో నేను ఎర్న్ చేసిన అమౌంట్ $353. సో క్లిక్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని రిటర్న్ అయినాయి, కన్వర్షన్ రేట్ ఎంత, ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవ్వండి షిప్డ్ ఐటమ్స్ రెవెన్యూ, టోటల్ ఐటమ్స్ వర్త్ వచ్చేసరికి $11,000. నాకు వచ్చిన కమిషన్ $300. అదేవిధంగా ఈ లాస్ట్ 1 ఇయర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి లాస్ట్ 1 ఇయర్లో వచ్చినటువంటి ఇన్కమ్ $2,400. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు మంత్కి ఎంత ఉంది ఏంటి అనేది కూడా. అదేవిధంగా ఒకసారి లాస్ట్ ఇయర్ది కూడా మీకు ఇక్కడ రెవెన్యూ చూపిస్తున్నాను. సో జనవరి 2019 మొత్తం జనవరి టు డిసెంబర్ 2019 వరకు వచ్చినటువంటి రెవెన్యూ ఇది చూశారు కదా. సో మీరు ప్రారంభించే ముందు ఒకసారి ఈ అమెజాన్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మీకు చూస్తే
ఎంత కమిషన్ వస్తుంది ఏ ప్రోడక్ట్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ఇది కొంచెం ఎక్కువగా ఉండేది. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మీకు ఈ అమౌంట్స్ అనేది చాలా తగ్గించేశారు. మేబీ ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో అపెరల్స్ కానివ్వండి, అలాగే లగేజ్, వాచెస్, షూస్కి సంబంధించి 9%, టాయ్, బేబీ ప్రోడక్ట్స్, హోము, కిచెను, అలాగే స్పోర్ట్స్, ఫిట్నెస్ వీటన్నిటికీ కూడా 9%గా ఉంటుంది. అలాగే బుక్స్, గ్రాసరీస్ వీటన్నిటికీ 8%గా ఉంటుంది. హెల్త్, బ్యూటీ కేర్కి, జ్యువెలరీకి, అలాగే కార్, మోటార్ బైక్ వీటన్నిటికీ కూడా 8%గా ఉంటుంది. మూవీస్, మ్యూజిక్, సాఫ్ట్వేర్ వీటికి 5%గా ఉంటుంది. కంప్యూటరు, ఎలక్ట్రానిక్స్ వీటికి 4%గా ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్స్కి, అలాగే డేటా స్టోరేజ్ డివైజెస్కి, గోల్డ్, సిల్వర్ కాయిన్స్కి వీటన్నిటికీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మిగిలిన అన్ని కేటగిరీస్, ఫర్నిచర్ ఇలాంటి వాటన్నిటికీ కూడా 10%గా ఉంటుంది. లేటెస్ట్గా రిలీజ్ అయ్యే మొబైల్స్ కనుక మనం మన లింక్ ద్వారా కొంటే అక్కడ మనకి కమిషన్ అనేది ఓన్లీ 1%గా ఉంటుంది. సో గిఫ్ట్ కార్డ్స్కి, వీడియో గేమింగ్ కన్సోల్స్కి, ప్రైమ్ వీటన్నిటికీ కూడా ఏంటంటే ఎటువంటి ఇది ఉండదు. అలాగే ఇదిగోండి బౌంటీకి సంబంధించి మీకు ఇక్కడ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో చూశారు కదా. సో మీరు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే క్లియర్గా ఒక ఐడియా తీసుకున్న తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. అంటే ఖచ్చితంగా మీకు ఒక వెబ్సైట్ ఉండాలి. సో మీరు వెబ్సైట్ రన్ చేయలేకపోతే ఇది తీసుకునే అవసరం. అలాగే అట్లీస్ట్ ఫేస్బుక్ పేజ్ ఉండాలి, యూట్యూబ్ ఛానల్ ఉండాలి. అంటే మీకంటూ ఏదో ఒక పాపులారిటీ ఉండి ఏదో ఒక ఆడియన్స్కి మీరు కనెక్ట్ అవ్వగలిగితే అప్పుడు మీకు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది. అంతేగాని అవేమీ లేకుండా జస్ట్ నేను అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ అయిపోయి చేద్దాము అనుకుంటే కనుక మీకు అది కొంచెం రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏంటి అంటే ఏదో ఒక ఫీల్డ్లో, అంటే ఒక ఫేస్బుక్ పేజ్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడమో, లేకపోతే యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ ఏదో ఒకటి రన్ చేస్తూ ఇది చేయడం చాలా ఈజీగా ఉంటుంది.